Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. 2 తిమోతి 1:3 I am grateful to God who serves with a clear conscience. 2 Timothy 1:3 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఉదయకాలమున దేవుడు మనతో చెబుతున్న మాట, మనమందరము మన మనస్సాక్షి నిర్మలముగా ఉండాలని, అంటే అందులో ఏ కల్మషము లేకుండా ఈ లోక సంబంధమైనవి కాకుండా దేవుని చెప్పిన మాటల ప్రకారము ఆయన మాటల్లో ఉన్న జీవాన్ని మంచిని మనము వెతికేవారముగా మన మనస్సాక్షి ఉండాలని కోరుకొనుచున్నాడు. ఎందుకంటే మన మనస్సాక్షి ఏది మంచి ఏది చెడు అనే పరిశీలన చేస్తుంది. మనము దేవుని యొక్క మాటలను బట్టి మంచి వైపు తిరిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన్ని సేవించుచు ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారముగా మనము అందరము ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. దావీదు మహారాజు ఎలాగైతే గొర్రెల కాపర నుంచి రాజుగా అభిషేకించబడ్డాడో, అతను మంచి మనస్సాక్షి కలిగి నిర్మలమైన మనస్సుతో దేవుణ్ణి రాజైనప్పటికీ సేవించాడు. దేవుని మందసము ముందు ఆయన హృదయానందంతో నాట్యమాడారు. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. అట్టి రీతిగా మనమందరము కూడా మన జీవితంలో ఎప్పుడూ తగ్గించుకొని దేవుని యొక్క మాటలను జ్ఞాపకము చేసుకొని ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా దేవుని దృష్టిలో మనం ఎల్లప్పుడూ తగ్గించుకొని ఆయనకు లోబడి ఆయన్ని సేవించేవారముగా, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారముగా మంచి మనస్సాక్షితో మనమందరము జీవిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసివైన మా తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనములు, కోట్లాది స్తుతులు. తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ ఈ వాగ్దానం నెరవేర్పు దయచేయమని, మేమందరం మంచి మనస్సాక్షి కలిగి జీవించే విధముగా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారముగా అట్టి కృపను, అట్టి దయను, అట్టి మంచి మనస్సాక్షిని దయచేయమని నజరైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.